హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కింద నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బ్రతికే ఉన్నా, చనిపోయే ధైర్యం లేక, కానీ తను గుర్తుకొచ్చిన ప్రతిసారి చస్తూ బ్రతుకుతున్నా. తనని మర్చిపోలేక గుడికి వెళ్ళిన ప్రతిసారి ఆ దేవుడిని అడిగా, తన ప్రేమలో నాకు 100 ఏళ్ళు ఇవ్వమని. ఆ దేవుడు సరిగ్గా విన్నట్లు లేడు. 100 ఏళ్ళని 100 క్షణాలుగా మార్చి ఈ క్షణం తనని నా పక్కన లేకుండా చేశాడు. నా ప్రేమలో స్వార్థముందో లేక ఆ దేవుడు దీవెనలో స్వార్థముందో తెలియలేదు. స్వార్థం ఎవరిదైనా అర్థం లేకుండా పోయింది మాత్రం నా జీవితమే కదా. ఒకప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడిని, ఇప్పుడు ఆ నవ్వు లేదు. తనకి నా నవ్వు అంటే చాలా ఇష్టం. అందుకే తను వెళుతూ తన జ్ఞాపకాలను నా దగ్గర వదిలి నా నవ్వుని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయింది. తను ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండు. నా లైఫ్ ఇంకోలా ఉండేది. నేను దూరం అయితే ఈ పిచ్చోడు ఏమైపోతాడో అని. తను అలా ఆలోచించకే ఈరోజు రోడ్డు మీద ఎవరిని చూసినా అరే వాళ్ళ లైఫ్ లాగా నా లైఫ్ కూడా ఉంటే బాగుండు అని అనిపిస్తోంది. కానీ ఏం చేయను, అలా అనుకుంటూ తను ఇచ్చిన జ్ఞాపకాలతో బ్రతుకుతున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కింద నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.